ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనము ఈ వీడియోలో లాంగ్ వీడియో లాగానే సిటీ స్కాన్ నథింగ్ బట్ క్యాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. లాస్ట్ ఒక 2 షార్ట్స్ పెట్టాను షార్ట్ వీడియో లాగా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిటీ స్కాన్ గురించి చూద్దాము. ఇందులో వచ్చేటటువంటి టాపిక్స్ ఏంటి అని చూసినట్లయితే సిటీ స్కాన్ అబ్రివియేషన్ అండ్ ఈ సిటీ స్కాన్లో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్, దాని యొక్క వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి, అలాగే ఎక్స్రే డిటెక్టర్ ఆఫ్ సిటీ స్కానర్ అంటే సిటీ స్కానర్లో ఎక్స్ కిరణ డిటెక్టర్ గురించి అండ్ ఆల్సో యూజెస్ ఆఫ్ సిటీ స్కాన్. ఓకే, ఈ యూజెస్ ఆఫ్ సిటీ స్కాన్తో ఈ సిటీ స్కాన్ అనేటటువంటి టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ జువాలజీకి సంబంధించినటువంటిది. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్కి ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ జాబ్స్కి ఆర్ లెక్చరర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, బయోసైన్స్ వాళ్ళకి, జువాలజీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. See here, సిటీ స్కాన్ నథింగ్ బట్ క్యాట్. సిటీ స్కాన్ అన్న క్యాట్ అన్న ఒకటే. సిటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ. ఓకే, కంప్యూటర్ టోమోగ్రఫీ. క్యాట్ అంటే కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ అన్నమాట. ఓకే, ఈ సిటీ స్కాన్ అనేది ఒక మెడికల్ ఇమేజింగ్ మెథడ్ అన్నమాట. ఓకే, ఇది ఒక వైద్య చిత్రీకరణ పద్ధతి. దీని ద్వారా టోమోగ్రఫీ. ఓకే, అయితే ఈ సిటీ స్కాన్లో ఈ టోమోగ్రఫీ అనేది దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని 2 డైమెన్షనల్ స్లైస్గా చూపిస్తూ ఉంటుంది ఈ సిటీ స్కాన్. ఓకే, ఏంటండి 3 డైమెన్షనల్ వస్తువు, 3 మితుల వస్తువు ఉంటుంది కదా, దాన్ని 2 డైమెన్షనల్ స్లైస్గా ఈ సిటీ స్కాన్ అనేది చూపిస్తుంటుంది. ఇది ఏ పద్ధతి అంటే మెడికల్ ఇమేజింగ్ మెథడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి సిటీ స్కాన్లో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్ గురించి చూసినట్లయితే మనం ఆల్రెడీ షార్ట్స్లో చెప్పుకున్నాము. ఇది ఎక్స్రే మిషన్ అనేది ఒక లార్జ్ డోనట్ షేప్, అంటే ఈ విధంగా డోనట్ అంటే తెలుసు కదా, ఆ డోనట్ షేప్లో ఉంటుంది, ఒక పెద్ద డోనట్ షేప్లో ఉంటుంది. ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇట్ టేక్స్ ఏ ఎక్స్రే ఇమేజెస్ ఎట్ మెనీ డిఫరెంట్ యాంగిల్స్ అరౌండ్ ద బాడీ. మనిషి యొక్క బాడీ ఉంటుంది కదా, ఆ మనిషి యొక్క బాడీ చుట్టూ డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్రే ఇమేజెస్ని తీస్తూ ఉంటుంది. అంటే మనిషి యొక్క దేహం చుట్టూ వివిధ కోణాల్లో డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్రే ఇమేజెస్ని, ఎక్స్రే ప్రతిబింబాలను ఇస్తుంది అన్నమాట ఎక్స్రే మిషన్. ఇది సిటీ స్కాన్లో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనేది. దెన్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్రే డిటెక్టర్ ఆఫ్ సిటీ స్కానర్. సిటీ స్కానర్లో ఉన్నటువంటి ఎక్స్ కిరణ డిటెక్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ డిటెక్ట్, ఇది గుర్తిస్తుంది. దేన్ని గుర్తిస్తుంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టిష్యూస్ డెన్సిటీ ఇన్ బాడీ ఆర్గాన్. ఇక్కడేమో ఎక్స్రే మిషన్ ఏమో బాడీ చుట్టూ తిప్పుతుంది ఎక్స్రే ఇమేజెస్ని డిఫరెంట్ యాంగిల్స్లో. ఇక్కడ ఎక్స్రే డిటెక్టర్ ఆఫ్ సిటీ స్కానర్ ఏం చేస్తుంది అంటే టిష్యూస్ యొక్క డెన్సిటీని డిఫరెంట్ లెవెల్స్లో, అంటే కణజాల సాంద్రతని కొన్ని వందల స్థాయిల్లో గుర్తిస్తుంది. బాడీలో ఉన్నటువంటి అవయవాల్లోని, మానవ దేహంలోని అవయవాల్లోని కణజాల సాంద్రతను కొన్ని వందల స్థాయిల్లో ఇది గుర్తిస్తుంది అన్నమాట. అర్థమైందా? ఏం లేదు, ఇట్ కెన్ డిటెక్ట్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టిష్యూ డెన్సిటీ. ఇది ఏం చేస్తుంది, టిష్యూ డెన్సిటీని గుర్తిస్తుంది. ఎన్ని స్థాయిల్లో, హండ్రెడ్స్ లెవెల్స్ ఆఫ్ ది డిఫరెంట్ లెవెల్స్. ఎక్కడ, బాడీ ఆర్గాన్స్లో. ఓకే, విధంగా గుర్తించినటువంటి ఆ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎక్కడికి, కంప్యూటర్లోకి ట్రాన్స్మిట్ చేస్తుంది, కంప్యూటర్లోకి పంపిస్తుంది అన్నమాట. ఆ విధంగా కంప్యూటర్లోకి పంపించినటువంటి ఆ డేటా అనేది 3D క్రాస్ సెక్షనల్ పిక్చర్గా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. మనము ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం సిటీ స్కాన్లో ఏం చేస్తారు అంటే 3D డైమెన్షనల్ని 2D స్లైస్గా చూపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. అవునా, ఇక్కడ సెల్స్, టిష్యూస్ యొక్క డెన్సిటీని డేటా రూపంలో తీసుకుంది కదా, ఆ డేటా రూపంలో తీసుకున్నటువంటి ఆ డేటాని కంప్యూటర్లోకి పంపిస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ విధంగా ట్రాన్స్మిట్ చేసినటువంటి ఈ డేటా అనేది ఏ విధంగా నిర్మించబడుతుంది అంటే 3D క్రాస్ సెక్షనల్ పిక్చర్గా నిర్మించబడుతుంది. ఈ విధంగా నిర్మించబడినటువంటి ఈ పిక్చర్ స్క్రీన్ పైన, కంప్యూటర్ స్క్రీన్ పైన మనకు డిస్ప్లే చేయబడుతుంది అన్నమాట. ఓకేనా, అయితే ఇదంతా కూడా ఈ 3D క్రాస్ సెక్షనల్ పిక్చర్ ఇదంతా కూడా ఒక రికార్డెడ్ ఇమేజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే టోమోగ్రామ్ అంటారు. ఏమంటారు? ఇలా రికార్డ్ చేయబడినటువంటి ఈ చిత్రాన్ని మనము టోమోగ్రామ్ అని అంటూ ఉంటాము అనమాట. సిటీ స్కాన్ ఒకసారి చేస్తున్నప్పుడు కావాలంటే చూడండి. ఓకేనా, అయితే సిటీ స్కాన్లో బాడీ అనేది స్లైసెస్గా చూపబడుతుంది, 2D స్లైసెస్గా చూపబడుతుంది అని చెప్పా. 3D నుంచి 2D స్లైసెస్గా చూపబడుతుంది అని చెప్పా. ఆ స్లైసెస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి కోత జరుగుతుంది అంటే స్కిన్ నుంచి సెంట్రల్ పార్ట్, పైన ఉన్నటువంటి చర్మం ఉంటుంది కదా, ఆ స్కిన్ నుంచి సెంట్రల్ పార్ట్ వరకు ఈ స్లైసెస్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సిటీ స్కాన్లో దేహాన్ని చర్మం నుంచి కేంద్ర భాగం వరకు కోతల రూపంలో చూడవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక నోట్ గుర్తుపెట్టుకోవాలి. ద ఫైనల్ 3D పిక్చర్ ఆఫ్ ఎ సిటీ స్కాన్ ఈజ్ మోర్ సుపీరియర్ అండ్ డీటెయిల్డ్ దాన్ అన్ ఆర్డినరీ ఎక్స్రే పిక్చర్. అయితే ఇక్కడ మనము 3D పిక్చర్ ఫామ్లో కనిపిస్తూ ఉంటుంది సిటీ స్కాన్లో అని చెప్పాం పిక్చర్ అనేది. ఆ 3D పిక్చర్ అనేది, సిటీ స్కాన్లో కనిపించే 3D పిక్చర్ అనేది ఎక్స్రే పిక్చర్ కంటే ఉన్నతంగా కనిపిస్తుంది అండ్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎక్స్రే పిక్చర్ కంటే ఈ సిటీ స్కాన్ పిక్చర్ అనేది బెటర్ అనేసి మనము
అనుకోవచ్చు, బెటర్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ సిటీ స్కాన్ ఎలా చేస్తారు అనేది ఒక్కసారి చూడండి. ఎప్పుడైతే హ్యూమన్ బాడీ అనేది సిటీ స్కానర్ యొక్క ఆర్చ్ డోనట్ షేప్ అని చెప్పాను కదా, అక్కడ ఉంచబడుతుందో అప్పుడు ఏ సిరీస్ ఆఫ్ నారో బీమ్స్ ఆఫ్ ఎక్స్రేస్ ఇంటూ హ్యూమన్ బాడీ, సన్నని ఎక్స్రే కిరణాలు అనేవి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతాయి. అర్థమైందా? మానవుడి దేహం సిటీ స్కానర్ యొక్క ఆర్చ్లో అంటే వక్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ సిటీ స్కానర్ అనేది ఏ సిరీస్ ఆఫ్ నారో బీమ్స్ అంటే చాలా సన్నని ఎక్స్రే పుంజాలను వరుసగా మానవుడి దేహం గుండా పంపుతుంది అన్నమాట. ఇదంతా కూడా సిటీ స్కాన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి డిటెక్టర్ ఏం చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనేది. ఇప్పుడు వచ్చేసి యూజెస్ ఆఫ్ ది సిటీ స్కాన్. సీ హియర్, ఇక్కడ మనకి మేజర్గా 3 యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ స్కాన్ ద్వారా బోన్ డెన్సిటీని అక్యురేట్గా మెజర్ చేయొచ్చు. ఇందులో ఆస్టియోపోరోసిస్ యొక్క ఇవాల్యుయేషన్లో దేన్ని బోన్ డెన్సిటీని అక్యురేట్గా ఖచ్చితంగా మెజర్ చేయొచ్చు, కొలవచ్చు. దేంట్లో ఆస్టియోపోరోసిస్ యొక్క ఇవాల్యుయేషన్లో, అంటే ఆస్టియోపోరోసిస్ అంటే తెలుసు కదా, ఎముకల్లో రంధ్రాలు ఏర్పడడం ఆస్టియోపోరోసిస్ అనేది. ఓకే, సో ఈ సిటీ స్కాన్ని బోన్ డెన్సిటీని అక్యురేట్గా మెజర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దేనికోసం? ఆస్టియోపోరోసిస్ యొక్క ఇవాల్యుయేషన్లో. అలాగే ఏమైనా హెడ్లో, తలలో ఇంజూరీస్ జరిగాయనుకోండి, గాయాలు జరిగాయనుకోండి, అప్పుడు ఆ గాయాలను తెలుసుకోవడం కోసం కూడా ఈ సిటీ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వెన్ హెడ్ ఇంజూరీస్ ఎట్ దట్ టైమ్ బ్లడ్ ఇంజూర్స్ అండ్ ఆల్సో స్కల్ ఫ్రాక్చర్స్, అంటే తలకు తగిలిన గాయాలు తెలుసుకోవడానికి ఎప్పుడైతే రక్తం గడ్డ కట్టినవి, పుర్రె పగుళ్ళు, స్కల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి కదా, బ్లడ్ ఇంజూరీస్ అండ్ స్కల్ ఫ్రాక్చర్స్, రక్తం గడ్డ కట్టినవి మరియు స్కల్ ఫ్రాక్చర్స్, పుర్రెకి పగుళ్ళు ఏర్పడినప్పుడు అప్పుడు హెడ్ ఇంజూరీస్ని మనము తెలుసుకోవడానికి కూడా సిటీ స్కాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. లాస్ట్ యూజ్ వచ్చేసి విసేరియల్ ఆర్గాన్స్ అనాటమీ, టు నో ద విసేరియల్ ఆర్గాన్స్ అనాటమీ అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క అనాటమీ, అంతరాంగ అవయవాల యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవడం కోసం కూడా సిటీ స్కాన్ని ఉపయోగిస్తాము. 3 యూజెస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ డెన్సిటీని అక్యురేట్గా మెజర్ చేయడానికి, ఓకే, అది కూడా ఎప్పుడు ఇవాల్యుయేషన్ ఆఫ్ ది ఆస్టియోపోరోసిస్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఇంజూరీస్ని అనలైజ్ చేయడానికి ఆర్ గుర్తించడానికి, అది కూడా ఎప్పుడు బ్లడ్ ఇంజూర్ అయినప్పుడు, అంటే బ్లడ్ గడ్డ కట్టినప్పుడు, అండ్ ఆల్సో స్కల్ ఫ్రాక్చర్స్. ఇది గుర్తు లేకపోతే ఇక్కడ వరకైనా మీరు నోట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క అనాటమీనే తెలుసుకోవడం కోసం. ఇదంతా సిటీ స్కాన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. స్టే ట్యూన్ విత్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ క్లాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.